మన చరిత్రను చూస్తే అది యుద్ధాల చరిత్రే అనిపిస్తుంది. కొన్ని చిన్నవి, మరికొన్ని ప్రపంచ గతిని మార్చేసినవి. కాని ఆలోచించండి, ఒకవేళ రేపే మూడవ ప్రపంచ యుద్ధం మొదలైతే అదెలా ఉంటుందో ఊహించగలమా? ఆధునిక టెక్నాలజీతో ఆ యుద్ధం మన ఊహకు కూడా అందని విధంగా ఉంటుంది. ఇప్పుడు అసలు ప్రశ్నేంటంటే, ఒకవేళ రేపే మూడో ప్రపంచ యుద్ధం మొదలైతే ఏం జరుగుతుంది? ఒక్క విషయం మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అది మనం ఇప్పటిదాకా సినిమాల్లో చూసినా, పుస్తకాల్లో చదివిన ఏ యుద్ధంలా అస్సలు ఉండదు. దాని పర్యవసానాలు భయంకరంగా ఉంటాయి. అసలు ఎంత పెద్ద యుద్ధం రావాలంటే దానికి కారణం కూడా అంతే పెద్దగా ఉండాలి కదా. ఏ చిన్న నిప్పురవ్వ ఇంతటి ప్రళయానికి దారితీయగలదో ఇప్పుడు చూద్దాం. ఒక ప్రపంచ యుద్ధం మొదలవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఒక పెద్ద రాజకీయ నాయకుడి హత్య జరగడం, లేదా దేశాల మధ్య గూఢచర్య కార్యకలాపాలు పెరిగిపోవడం, లేదా బంగారం, చమురులాంటి అత్యంత విలువైన వనరుల కోసం కొట్లాట రావడం, ఇలాంటివి పెద్ద గొడవలకు దారితీయచ్చు. వింటే ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కానీ భవిష్యత్తులో యుద్ధాలు నీటి కోసం కూడా జరగొచ్చు. అవును, మంచినీరు రోజురోజుకి చాలా విలువైనదిగా మారిపోతోంది. నీటి కొరత పెరిగే కొద్దీ దానిపై కంట్రోల్ కోసం దేశాలు ఒకదానితో ఒకటి తలపడే ప్రమాదముంది. కారణం ఏదైనా కావచ్చు, కాని అసలు ఈ రోజుల్లో యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది? టెక్నాలజీ యుద్ధ స్వరూపాన్ని మొత్తం ఎలా మార్చేసిందో చూద్దాం. పాత ప్రపంచ యుద్ధాలు అనగానే మనకు గుర్తొచ్చేవి ఏంటి? కందకాలు, లక్షల మంది సైనికులు, సముద్రంలో పెద్ద పెద్ద నౌకల మధ్య పోరాటాలు. కాని ఫ్యూచర్ వార్ అలా ఉండదు. అదో కంప్లీట్గా వేరే ప్రపంచం. ఆకాశంలో వందల కొద్దీ డ్రోన్లు, సొంతంగా నిర్ణయాలు తీసుకునే ఏఐ, అసలు కంటికి కనిపించని సైబర్ దాడులు. ఇదంతా ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలాగే ఉంటుంది. భవిష్యత్ సైనికులు ఎగ్జోస్కెలిటన్లు వేసుకోవచ్చు. అవేవో రోబోకాప్ సినిమాలో చూపించినట్టు కాదు, కానీ బరువైన సామాన్లు మోసుకుని ఎక్కువ దూరం అస్సలు అలసిపోకుండా వెళ్లడానికి ఈ టెక్నాలజీ వాళ్ల బలాన్ని పెంచుతుంది. ఇక ఆయుధాల విషయానికొస్తే టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్కు వెళ్ళిపోయింది. ఉదాహరణకు, గోడల వెనుక దాక్కున్న శత్రువులను కూడా టార్గెట్ చేసే ఆయుధాలు, అంటే మూలల చుట్టూ కూడా గురిపెట్టి కాల్చగలగడం, యుద్ధంలో చాలా పెద్ద మార్పు తీసుకొస్తోంది. యుద్ధం భూమిమీద మాత్రమే కాదు, అంతరిక్షంలో అంటే స్పేస్లో కూడా జరుగుతుంది. దేశాలు ఒకరి శాటిలైట్స్ను కంట్రోల్ చేయడానికి లేదా నాశనం చేయడానికి పోటీ పడతాయి. ఒక్క శాటిలైట్ దెబ్బతిన్నా చాలు, కింద భూమిమీద మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్ ఆగిపోతుంది. భవిష్యత్తు యుద్ధాల్లో చాలా పెద్ద పాత్ర పోషించేవి సైబర్ దాడులే. శత్రుదేశాల కంప్యూటర్ నెట్వర్కులను హ్యాక్ చేయడం, వాళ్ల పవర్ గ్రిడ్లను ఆపేయడం, బ్యాంకింగ్ సిస్టమ్స్ను కూల్చేయడం. అంతేకాదు, యుద్ధరంగంలో మనుషులు లేకుండానే పోరాడే రోబోట్లను కూడా వాడొచ్చు. ఇప్పటిదాకా మనం చూసిన టెక్నాలజీ అంతా ఒక ఎత్తైతే, వీటన్నిటిని మించి అసలు యుద్ధమనే కాన్సెప్ట్నే మార్చేసే ఒక అంతిమ ఆయుధముంది. అవును, ఎన్ని కొత్త టెక్నాలజీలు వచ్చినా అణ్వాయుధాలు ఎప్పటికీ గేమ్ చేంజర్సే. వాటి విధ్వంసం ముందు మిగతా ఆయుధాలన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. 1945లో హిరోషిమా, నాగసాకిలపై పడిన అణుబాంబులకే లక్షలాది మంది చనిపోయారు, 2 నగరాలు బూడిదయ్యాయి. కాని ఇప్పుడున్న అణ్వాయుధాలు వాటికంటే వేల రెట్లు శక్తివంతమైనవి. అవి నగరాలను కాదు, మొత్తం ప్రపంచాన్నే నాశనం చేయగలవు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14,000 అణువాయుధాలు రెడీగా ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం అమెరికా, రష్యా, చైనాల దగ్గరే ఉన్నాయి. ఈ నంబర్ ఎంత ప్రమాదకరమైనదో ఒక్కసారి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఒక దేశం ఎంత పవర్ఫుల్ అయినా సరే, వాళ్ల సైన్యం ఎంత పెద్దదైనా సరే, వాళ్లమీద ఒక్క న్యూక్లియర్ బాంబ్ పడిందంటే అంతే, గేమ్ ఓవర్. ఆ దేశం కథ ముగిసినట్టే. సరిగ్గా ఈ అణ్వాయుధాల వల్లే ఈ రోజుల్లో ప్రపంచ యుద్ధం జరిగితే అందులో గెలిచేవాళ్లు ఎవరూ ఉండరు. అసలు గెలుపు అనే మాటే ఉండదు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మరలాంటప్పుడు ఒక దేశం ఇంకో దేశం మీద న్యూక్లియర్ బాంబ్ వేయకుండా ఏదాపుతోంది? దానికి సమాధానమే మ్యూచువలీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్, లేదా MAD అనే ఒక భయంకరమైన థియోరీ. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఒక దేశం మొదట దాడి చేసిందనుకుందాం. దెబ్బతిన్న దేశం ఊరుకుంటుందా? వాళ్ల దగ్గరున్న బాంబులతో వెంటనే ఎదురుదాడి చేస్తుంది. ఈ దాడి, ప్రతిదాడులు అలా పెరిగిపోయి చివరికి ప్రపంచం మొత్తం అణుబాంబుల వర్షంలో మునిగిపోతుంది. ఫలితం సంపూర్ణ వినాశనం. సో ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? సింపుల్ ఆన్సర్: ఎవ్వరూ గెలవరు.
కొందరు ముందు చనిపోతారు, మిగిలిన వాళ్ళు కాస్త ఆలస్యంగా. అంతే తేడా. ఇంత భయంకరమైన సీన్ గురించి మాట్లాడుకున్నాం కదా, కాని కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి పూర్తిస్థాయి యుద్ధం జరగడం చాలా చాలా కష్టం. ఎందుకో అర్థం చేసుకుందాం. మూడో ప్రపంచ యుద్ధం రేపే రాకపోవటానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది, దేశాల మధ్య పొత్తులు ఇప్పుడు అంత స్ట్రాంగ్గా లేవు. ఒకరికోసం ఒకరు యుద్ధంలోకి దూకే పరిస్థితి లేదు. రెండోది, చాలా దేశాల సైన్యాలు ఇప్పుడు చాలా బలంగా ఉన్నాయి. దాడి చేయడం అంత ఈజీ కాదు. అన్నింటికన్నా ముఖ్యంగా అణు వినాశనమనే భయమే అందర్నీ వెనక్కి లాగుతోంది. అంటే ఒక పెద్ద ప్రపంచ యుద్ధం రాకపోవచ్చు, కానీ మనమిందాక మాట్లాడుకున్న టెక్నాలజీ ఉంది కదా, డ్రోన్లు, ఏఐ, సైబర్ దాడులు, మరి వీటితో భవిష్యత్తులో చిన్న చిన్న ఘర్షణలు ఎలా ఉండబోతున్నాయి? అదసలు మనం ఆలోచించాల్సిన విషయం.